హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేశానండి. ఇక్కడైతే నేను అట్లకైతే నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ పిండి అట్లు పిండి అయిపోయింది, అందుకని ఈరోజు అయితే మళ్ళీ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు పనంతా అయిపోయింది. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను, అవైతే అవుతూ ఉన్నాయి. గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. ఇంకా ఇల్లు అవి ఊడ్చేసుకొని ఆ తర్వాత అయితే ఇలా కడిగి పెట్టుకుంటున్నాను. అట్లకైతే నానతాయని సాయంత్రం అలాగా వేసుకోవచ్చు కదా మిక్సీలో. ఒక 6 గంటలన్నా నానితే బాగుంటుంది కదా, అందుకని ముందుగా అయితే అవి కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇవాళ లంచ్లోకి ముద్దపప్పు బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. అయితే కందిపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను, అలాగే రైస్ కూడా. చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట పక్కన. ఇంక ఇక్కడైతే నేను అట్లకి 1 గ్లాస్ గుళ్ళు అలాగే 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. మసర్ల బియ్యం ఉంటాయి కదా, అవైతే నానబెట్టుకున్నాను. మేము వండుకోవటానికైతే మామూలుగా సన్న బియ్యం ఉంటాయి కదా, అవైతే వండుకుంటాము. ఇట్లా అట్లా వేసుకోవడానికి మాత్రం సపరేట్గా అయితే తెచ్చుకుంటాం అనమాట. ఒక 10 కేజీలు 5 కేజీలు అట్లాగా సపరేట్గా తెచ్చుకొని ఇలా అయితే అట్లకి వేసుకుంటాము. మాకైతే రేషన్ బియ్యం ఏమి రావండి, రేషన్ కార్డు అయితే లేదు. అందుకని నేను ఇలా ఎప్పటికప్పుడు తెప్పించుకొని అట్లకైతే నానవేసుకుంటాను అనమాట. ఇంకా అవైతే బాగా ఎన్నిసార్లు కడిగినా తెల్లగా వస్తుందన్నమాట. అందుకని 3 సార్లు బాగా నీళ్లు పోసి కడిగి నానబెట్టుకున్నాను. ఈ మసర్లుగా ఉన్న కొంచెం ఈ బియ్యం అయితే బాగుంటున్నాయండి అట్లకి. అదే కొంచెం మంచి రకం వేస్తే అంత బాగోట్లేదు అన్నమాట, టేస్ట్గా ఉండట్లేదు. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అదనమాట. అట్లు పిండి అయితే ఇవాళతో అయిపోయింది, అందుకని ఇవాళే నానబోసేసుకుంటున్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి, ఇడ్లీ పిండి అయిపోయింది, అట్లు పిండి కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకులే గ్యాప్ ఇవ్వడం, ఇంకేమైనా చేద్దామన్నా కూడా పిల్లలు తినరు. పైగా ఏంటంటే ఇంకా చపాతీలు పూరీలు పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే హడావుడి అయిపోతుంది కదా. అదే సండేనో లేకపోతే సాటర్డే నైట్ అలా చేసుకుంటే, టైం ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇలా పిండి కనుక ఉంటే పొద్దున్నే హడావుడి ఉండదు కదా, అందుకని నేను ఇంకా మళ్ళీ అట్లకే నానబోస్తున్నాను అనమాట. ఇంకా నైట్కి మిక్సీ వేసేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని బయట పెట్టుకుంటే తర్వాత రోజుకి బాగుంటుంది కదా. నేనైతే కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత అయితే ఇంకా మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే బెండకాయ పులుసుకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నాను, అలాగే రైసు కందిపప్పు కూడా ముందే నానబెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసేసి ఇంకా పొయ్యి మీద వేసేయాలి. కందిపప్పు కూడా బాగా నానిపోయింది. ఇంకా రైసు కందిపప్పు నానిపోయినాయి కాబట్టి ఇంకా అయితే నేను పొయ్యిలకి ఇచ్చేసి పెట్టేసుకుంటున్నాను. చెరవ పొయ్యి మీద పెట్టేసుకుంటే అవి అవుతూ ఉంటాయి కదా, ఈ లోపలైతే వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఇంకా 2 కుక్కర్లో పెట్టేశానండి. నేను ఇలాగే కుక్కర్లోనే చేసేస్తాను ఎక్కువ శాతం, టైం సేవ్ అవ్వడానికి. ముందుగా కనుక పెట్టుకుంటే బాగానే ఉంటాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా రెండు కుక్కర్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వంట చేసేసి క్యారేజ్ అయితే ఇవ్వాలి పిల్లలకి. పొద్దున్నే ఇంకా టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే నేను ఇంట్లో పనులు చేసుకొని ఇంకా క్యారేజ్ అయ్యి ప్రిపేర్ చేస్తానన్నమాట. రోజు ముందైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో పులుసు చేద్దాంలే చాలా రోజులు అయిందని చెప్పి పులుసుకి అయితే పెడుతున్నాను. పులుసు కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది కదా, ఇంకా అందుకని 2 ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బెండకాయ ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఎందుకో కరెంటు తీసేసాడండి ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు. ఇంకా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, కరెంటు పోయింది కదా. అందుకని ఇంకా వంట టయానికన్నా ఇస్తాడా లేదా అనుకున్నాను. ఇంకా కరెక్ట్గా వంట చేసే టయానికైతే కరెంట్ వచ్చింది. ఇంకా అప్పుడైతే ఇంకా వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. లేదంటే ఇవాళ వ్లాగ్ లేదేమో అనుకున్నాను. వెలుతురు అది సరిగ్గా రాదు కదండి కరెంట్ లేకపోతే, లైట్ అది వేసుకోవాలి కాబట్టి. ఇంకా వస్తుందో రాదో అనుకున్నాను, కరెక్ట్ టైంకి ఇచ్చాడనమాట. అందుకని ఇప్పుడైతే షూట్ చేసుకుంటున్నాను అనమాట వ్లాగు. కరెంట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా వంట పని అయితే చూసుకుంటున్నాను. వంట చేసే లోపల అవి కూడా అయిపోతాయి కదా, అందుకని ముందే అయిపోయాయండి. కరెంట్ పోయింది కదా, అందుకని అవ్వలేదన్నమాట.
ఎండలు అయితే బాగా ఉన్నాయండి, అస్సలు ఉండలేకపోతున్నాం. కరెంట్ లేకపోతే అసలు చెమటలు పుట్టేస్తున్నాయి అనమాట. చిరాకుగా అనిపిస్తుంది. పైగా ఈరోజైతే నేను తలకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా చూడండి, ఇందాక కరెంట్ పోయింది కదా పనులు చేసుకునేటప్పుడు, ఇంకా గిన్నెలు తోముకునేటప్పుడు, ఇల్లు అవి ఊడిచేటప్పుడు చిరాకు వచ్చేసింది అనమాట. అలా ఉంది పరిస్థితి. ఈరోజైతే బాగా ఎండలు ఉంటున్నాయండి, అసలు వర్షాలే పడట్లేదు. చిరాకు వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అసలు ఎంత సెగలు కొడుతున్నాయో. నేనైతే గిన్నెలు తోముకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటానండి, వంటగదిలో ఫ్యాన్ ఉంది. ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే వేసుకోనులే, కానీ అంట్లు తోమేటప్పుడు అయితే వేసుకుంటాను అనమాట. అందుకని అంటున్నాను. ఇంకెలాగున్నా తప్పదు కదండి, కరెంటు పోయినా పోకపోయినా పనులు అయితే తప్పవు కదా. టయానికి చేసుకొని పిల్లలకి క్యారేజీలు ఇవ్వాలి కాబట్టి ఇంట్లో పనులు ఏమి ఆగవు. ఒకదాని ఒకటి ఒకటి చేసేసుకోవడమే. ఇంకా మధ్యాహ్నం కాసేపు కొంచెం రిలాక్స్గా ఉంటాను. ఇప్పుడైతే ఈ ఎడిటింగ్ పని ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఆ ఖాళీ కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా ఆ పనులే సరిపోతున్నాయి. ఇంకా సాయంత్రం 6:30 అయితే పిల్లలు వచ్చేస్తారు, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. గ్యాప్ అనేది ఏం లేదు, ఖాళీ అస్సలు దొరకట్లేదు అనమాట. ఇంకెక్కడైతే బెండకాయ పులుసుకి అయితే తాలింపు వేసేసుకున్నాను. సింపుల్గా అయితే చేసేస్తానండి నేను. అందరూ ఇలాగే చేస్తారులేండి. ముందైతే మెంతులు వేసుకోవాలి, పులుసులు కదా. పులుసులు ఏమన్నా చేసుకునేప్పుడు మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మిగతా తాలింపు దినుసులు మామూలే, చిన్నులపాయలు అవన్నీ వేసుకుంటాం కదా. తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత అయితే బెండకాయలు, టమాటాలు వేసుకొని మగ్గనియాలి. ముందైతే ఉల్లిపాయలు బాగా వేగనిస్తే బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు వేసుకుంటే కూడా బాగా తొందరగా మగ్గిపోతుంది. నేనైతే ఇలా స్టీల్ కడాయిలో అయితే చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ కడాయి అయితే మాడిపోయిద్ది అనమాట, అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అయినా నేను ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వంటలు చేస్తానండి, చాలా ఓపికగా చేయాలి వంట చేసేటప్పుడు. హైలో పెట్టేసి మనం ఎక్కడెక్కడో ఉన్నాం అనుకోండి, కూర కొంచెం మాడినా టేస్ట్ మారిపోద్ది. అందుకని నేను ఎక్కువసేపు ఉడకనిస్తాను. అలాగే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనిస్తాను అనమాట. అప్పుడైతే కర్రీస్ టేస్ట్గా ఉంటాయి. ఇంకెక్కడైతే పసుపు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసేసుకొని, ఇంకా ఉప్పు కొద్దిగా వేసుకొని, కళ్ళుప్పు వేసుకుంటే పులుసులకు బాగుంటుంది. ఇంకా కొంచెం కళ్ళుప్పు వేసేసుకొని కాసేపు మూత పెడితే బెండకాయ ముక్కలు కూడా మగ్గుతాయి కదా. ఆ తర్వాత అయితే కారం వేసుకోవచ్చు. పులుసులు అయితే తింటారు కానీ పిల్లలు ముక్కలేరి పక్కన పెడతారండి, అదే నచ్చదు నాకు. ముక్కలతో పాటు తింటేనే కదండి పులుసు టేస్ట్ తెలిసేది. పిల్లలు అయితే ముక్కలన్నీ పక్కకు పెట్టేసి పులుసు మాత్రం వేసుకుంటారనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది అంటారు, కానీ ముక్కలు మాత్రం వేసుకోరు. నాకు అదే నచ్చదు. ఇలాంటి ఏమైనా పులుసులు చేయాలంటే పులుసులు బాగుంటాయండి, కాకపోతే వేడి చేస్తుంది అంటారు, కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ఇంకెక్కడైతే కలిపేసి ఉప్పేసి మూత పెట్టి మగ్గనిచ్చాను కాసేపు. ఓ పక్కన అయితే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకెక్కడైతే కారం అయితే వేసేసుకొని కాసేపు వేగనిచ్చి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం వేగిన తర్వాత అయితే చింతపండు రసం పోసుకుంటే చాలా బాగుంటుంది. కారం అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసి ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. ఇలా బెండకాయలతోనే కాకుండా అన్ని రకాల కూరగాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ములక్కాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, కంద ఉంటుంది కదండి, కంద కలగలుపు పులుసు అంటారు. మేము పండగలప్పుడు అలాంటప్పుడు చేసుకుంటాము. అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. బెల్లం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే బెల్లం తినరు అనమాట, అందుకని నేను బెల్లం వేయను. కాకపోతే పండగలప్పుడు మాత్రం వేసేస్తాను అనమాట. అన్నీ కలిపి వండినప్పుడు అన్నీ కలిపి కూరగాయలు వేసి వండుతాం కదా, అప్పుడైతే బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేనైతే పండగలప్పుడు అలాగే చేస్తానండి. ఇంకెక్కడైతే చింతపండు రసం అయితే పోసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని మరగనివ్వడమే. ఇంకా నేనైతే బెల్లం వేయట్లేదు అనమాట, వాళ్ళు తినరని చెప్పి. ఇంక ఇలా మామూలు రోజుల్లో అయితే నేను ఇంకా బెల్లం వేయకుండానే చేస్తాను అనమాట. కాకపోతే బెల్లం వేసుకుంటే బెండకాయ పులుసులో కూడా చాలా బాగుంటుంది.
ఇంకా మూత పెట్టి కాసేపు అయితే మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి కదా. ఆ తర్వాత కాసేపు మూత తీసి కొంచెం సేపు ఎగరనిస్తే అయిపోతుందండి. పులుసు మరి చిక్కగా కాకుండా అలాగని పలచగా కాకుండా ఉంటే మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంకా పొయ్యి మీద చూసుకుంటూనే ఒక పక్కనైతే బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. ఇంకా అవి మళ్ళీ ఎండ పోతే మళ్ళీ ఆరవు కదా, అందుకని వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేకపోతున్నాం. 4 చినుకులు పడి ఆగిపోతుంది. ఇక్కడ ఎండ బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా అవ్వంగానే ఇంకా ఆరేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకేమో ఇవి రాడ్లు అందవు అనమాట. కింద ఒక రాడ్ ఉంది, పైన ఏమో 3 తీగల్లాగా ఉన్నాయి. అవి అయితే అందట్లేదు, కాకపోతే చాలవని చెప్పి ఇంకా దాని మీద కూడా ఆరేస్తూ ఉంటాను. వాషింగ్ మిషన్ అయితే కిచెన్ దగ్గర యూటిలిటీ ఏరియాలో ఉంది. ఇదేమో సెకండ్ బెడ్రూమ్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం ప్లేసు, ఇక్కడైతే ఆరేసుకుంటాను. ఈ రాడ్ అయితే బాగానే అందిద్ది కానీ పైన తీగలు అయితే అందవు. ఇంకా అలాగే ఎగిరెగిరే ఇంకా వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసేసాను. ఇంక ఇన్నైతే పడతాయండి, ఇంకెక్కువ వేసామంటే అసలు పట్టమన్నమాట. రోజువారీ అయితే ఎలాగోలా సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో అసలు చాలదు. 2 రోజులు బట్టలు కనుక ఉన్నాయంటే అసలు సరిపోదు. ఇంకా వారేసి వచ్చే లోపల ఇక్కడ పులుసు కూడా చిక్కబడింది. ఇంకా టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకైతే కట్టేస్తాను అనమాట. ఆ తర్వాత అయితే పిల్లల లంచ్ బాక్సులు అయితే సర్దేయాలి. ఇంకా స్నాక్స్ అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను పిల్లలకి 2 బాక్సులు. ఇంక పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ప్రెజర్ పోయిన తర్వాత కళ్ళుప్పు వేసి కలిపేసుకుంటున్నాను. పప్పు కూడా కొంచెం వాటర్ ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే తర్వాత చిక్కబడిపోయిద్ది కదా, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకున్నాను. మరీ గట్టిగా ఉంటే పిల్లలు తినరండి. పులుసులోకి ఇలా అయితే బాగుంటుంది, మరి గట్టిగా ఉన్నా కూడా బాగోదు. అందుకని ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చేసి డిష్ అవుట్ చేసేసుకొని వచ్చిన గిన్నెలు అయితే తోమేస్తాను. ఇంకా మేము భోంచేసాక కూడా 2 ప్లేట్లు ఉంటాయి, అవి కూడా కడిగేస్తాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చాక సాయంత్రం క్యారేజీలు అవి ఉంటాయి కదా, అవి అయితే మళ్ళీ సాయంత్రం కడుగుతాను. ఇక్కడైతే పులుసు కూడా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇలా వండిన వాటిలోనే ఉంచేయకుండా ఇలా తీసుకుంటే మనం కూర్చొని ఎక్కడ కూర్చున్నా కూడా పట్టుకెళ్ళి తినడానికి బాగుంటుంది. మేమైతే హాల్లో భోంచేస్తాం, మా వారు నేను. పిల్లలు క్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా అప్పుడు అవి తీసుకొని అక్కడ పెట్టుకొని భోంచేయడానికి బాగుంటుంది. రైస్ అయితే మార్చనండి, కర్రీస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇలా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. రైస్ కూడా ఉడికిపోయింది, ఇంకా క్యారేజీలు సర్దేసి పంపించేయడమే. ఆ తర్వాత అయితే నాకు ఒక పార్సల్ వచ్చిందండి. ఇవాళ శారీ బుక్ చేశాను మీషోలో. అంటే శ్రావణ మాసం వస్తుంది కదా, పనికొస్తుందిలే అని ఈ కలర్ కాంబినేషన్ నచ్చి బుక్ చేశాను. అది ఎలా వచ్చిందో చూస్తున్నాను అనమాట. ఇది తీసుకున్నా కదా, ఒకసారి మీకు కూడా చూపిద్దాంలే చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను. బాగానే ఉందండి క్వాలిటీ. మైసూర్ సిల్క్ శారీ అన్నారు. ఇదైతే మైసూర్ సిల్క్ శారీయో కాదో నాకైతే అర్థం కావట్లేదు. అదైతే జాకెట్ పీసు ఇలా అడ్డగీతలు అయితే వచ్చినాయి అనమాట. శారీ మొత్తం కింద ఒక అంచు పైన ఒక చిన్న అంచు అయితే వచ్చినాయి. కలర్ కాంబినేషన్ బాగా నచ్చి నాకైతే తీసుకున్నాను. ఇంకా ఇదైతే 650 ఎంతో పడింది. ఇంకా ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. ఒకవేళ డ్యామేజ్లు ఏమైనా ఉంటే రిటర్న్ పెట్టాలి కదా, అందుకని. ఇంకా తర్వాత అయితే మా వారు నేను భోంచేసేస్తున్నాము. ఇంక ఇలా అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత మేమిద్దరం ఉంటాం కదండి, టీవీ చూస్తూ అయితే హాల్లో కూర్చొని భోంచేస్తాం అనమాట. ఆ తర్వాత ఆయన అయితే షాప్కి వెళ్ళిపోతారు. నేనైతే ఇంకేమైనా పనులు ఏమైనా ఉంటే చూసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. లేదంటే ఇంకేమన్నా ఎడిటింగ్ పనులు ఏమైనా ఉన్నా అవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలాంటివి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అదే సరిపోతుంది. ఇంకా అలా చేసుకుని వచ్చే లోపల ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో సరిపోతుంది, టైమే తెలియట్లేదు. ఇంక ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అలాగే కామెంట్ చేసి వీడియో ఎలాగా ఉందో కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.